హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఇవాళ సండే కదా, ఇవాళ స్పెషల్ వచ్చేటప్పటికి గోంగూర చికెన్. రొటీన్గా నార్మల్ చికెన్ ఎక్కడ తింటాంలే అని ఈరోజు చక్కగా గోంగూర చికెన్ చేసేసాను. ఆ రెసిపీ చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ గోంగూరని చక్కగా బాయిల్ చేసేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను. గోంగూర బాయిల్ చేసేటప్పుడు దాంట్లో చిన్ని టమాటో, ఒక గుప్పెడు కొత్తిమీర కాడలు, ఒక పచ్చిమిరపకాయ, ఒక చిన్ని పెద్దలిపాయ అన్నీ పెట్టేసి చక్కగా బాయిల్ చేసి ఇలా పేస్ట్ చేశాను. ఈ పేస్ట్ని చక్కగా ఇప్పుడు చికెన్లో వేసేసుకొని ఒక 10 minutes మగ్గిచ్చేసుకున్నామంటే చక్కగా గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. నార్మల్గా చికెన్ కర్రీ చేసినట్లే చివరిలో గోంగూర మిక్స్ చేస్తాం అంతే. కాస్త గ్రేవీ ఉండాలి, ఎందుకంటే శ్రీవారి జొన్న సంగటిలోకి గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది. అన్నట్టు దీంట్లో గరం మసాలా అనేది నేను అసలు వెయ్యను, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసేసుకుంటాను. తాలింపులో మాత్రమే చెక్క, లవంగాయ ఇలాంటివి వేస్తాను. చికెన్ రెడీ అయిపోయింది. ఈ గోంగూర చికెన్ చేసిన వెంటనే కన్నా కూడా ఈవినింగ్కి ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.